తన స్వస్వరూపం అనే జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కుణప శరీర అభిమాన పరితుష్ట. కుణప అంటే శవం అని అర్థం. శవమైనటువంటి శరీరాన్ని అభిమానిస్తూ ఉంటారు అన్నాడు ఇక్కడ. అంటే ఈ శరీరం శవమే, ఇందులో ఏది పోతే ఇది శవమైంది, ఏది ఉంటే ఇది శరీరం అయిందో ఆలోచన చేసుకోగలగాలి ఇక్కడ. అందుకే ఆత్మజ్ఞానం లేనటువంటి వారు శవరూపమైన శరీరాన్ని అభిమానిస్తూ దానితోనూ తృప్తి పడిపోతూ ఉంటారు కొంతమంది. వీళ్ళు ఎలాంటి వారంటే నీటి బుడగని రక్షించాలనే ప్రయత్నం కలిగిన మూఢులు అన్నారు. అంటే నీటి బుడగ మనం ఎంత రక్షిద్దామని పోతుంది, ఈ శరీరం కూడా ఎంత రక్షించుకోవాలని పోతుంది. అటువంటిదే తన శరీరం తాననుకుంటూ శరీరంతో ఏర్పడిన బంధాల కోసమే దినములన్నీ వెళ్ళబోసేటువంటి వాళ్ళని మందలిస్తున్నాడు మహానుభావుడు. ఈయన భాష ఇలాగే ఉంటుందండి. ఎంత అద్వైతం మాకెందుకు, ఏవో లౌకికమైన కబుర్లు చెప్పొచ్చు కదా అంటే సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి నుంచి అవి ఆశించకూడదు. కోకిల్ని చెవి మెలిపెట్టినా కోకిల్లాగే కూస్తుంది, కానీ మన కోసం కాకిలా అరవదు, అది తెలుసుకోవాలి. అదే వాళ్ళ స్వభావ సిద్ధమైన జ్ఞానమే వాళ్ళకి చెప్తారు, వినండర్రా బాగుపడతారని. మనకు బాగుపడ్డం అంటే ఏమిటో అర్థం కాదు కనుక ఆ మాట చెవిని పడదు.